హలో అండి, మనం రీసెంట్గా తాజ్ కృష్ణ హోటల్లో ఎగ్జిబిషన్ చేసాం కదా. అక్కడ ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఏంటంటే ఒకరు మన ఫాలోవర్ అంట, తను వచ్చి సికింద్రాబాద్ అలా ఉంటారంట. అయితే మనకి ఏమవుతుంది అంటే ఈ స్టోర్ తనకి కొంచెం దూరం అవుతుంది. సో తాజ్ కృష్ణ అయితే కొంచెం దగ్గరలో అవుతుందంట తనకి. అయితే తను వచ్చి మన స్టాల్ ఎక్కడుందా అని వెతుకుతుంది. ఎదురుగా నేను కనిపించాను అనమాట. నేను మీకోసమనే వచ్చానండి అని అన్నదనమాట. తన పేరు అమూల్య. అయితే మీకోసమే వచ్చాను, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నానండి. మీరు ఇక్కడ తాజ్ కృష్ణలో ఎగ్జిబిషన్ పెడుతున్నా అనగానే నాకు చూడాలనిపించి నేను మీకోసమని వచ్చాను అని అన్నారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నార్మల్గానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన కోసం ఒకరు వస్తున్నారు అంటే. తను వచ్చి కలెక్షన్ అంతా చూస్తూ ఉంటుంటే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కొద్దిసేపు అయ్యాక తెలిసింది ఏంటి అంటే తనకి 9th month కూడా కంప్లీట్ అయిపోయి ఈ వీక్లోనే డెలివరీ ఉందని చెప్పారు. అసలు ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఒక రకంగా హ్యాపీ టీయర్స్ వచ్చాయండి. ఈ అమ్మాయి విషయంలో ఏంటి అంటే అన్ని డేస్లలో డెలివరీ అవుతున్నా కూడా అసలు మేము అక్కడ పెట్టినామన్నా కానీ రావడము, మా కోసమనే వచ్చి మా స్టాల్ ఒక్కటే చూసేసి వెళ్ళిపోయింది. ఎంత హ్యాపీగా అనిపించిందంటే తను ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో అవుతూ మన శారీస్ని చాలా లైక్ చేస్తుందంట. అండ్ మన దుపట్టాస్ అయినా ఏవైనా కూడా తనకు చాలా నచ్చుతాయంట. మేము ఇన్ని రోజులు అనుకున్నాము క్వాలిటీ శారీస్ ఇస్తున్నాము, ఇంత కష్టపడి కూడా మేము వీవర్స్ని కలిసి వీవర్స్తో కొత్తవి చేయిస్తూ ఉన్నాము శారీస్. అంటే మేము పడే కష్టానికి ఇంత ప్రేమ ఇస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అందరూ చెప్తున్నారు, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా కొత్త డిజైన్స్ అండ్ ఇంకా ఎంత కష్టమైనా కూడా చేసి ఇంకా మంచి శారీస్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. మాకు ఎంత ఎంకరేజ్మెంట్ అనిపిస్తుందో మాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి ఆ టైంలో. అయితే అప్పుడనే కాదు, అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ టైంలో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అమూల్యని చూశాక అర్థం కాలేదన్నమాట. అక్కడ ఎగ్జిబిషన్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అందరూ వచ్చి చాలా సక్సెస్ చేశారండి మన ఎగ్జిబిషన్ అయితే. నేను చెప్తే ఎగ్జాగరేట్ అవుతుందేమో, బట్ మన స్టాలే అక్కడ ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ స్టాల్ అయింది. ఏంటి అంటే అక్కడ పక్కన కూడా వేరే స్టాల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మాట్లాడుకునేటట్లు అయిపోయిందనమాట. అంత ఎక్కువ మంది వచ్చారు మన స్టాల్కి, అంతమంది ఎక్కువ మంది విజిట్ అయ్యారు కూడా. అందరూ వచ్చి అంటున్నారు, మీరు ఇంత క్వాలిటీ ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. చూద్దాం డెస్టినీ ఎలా ఉంటుందో, ట్రై చేస్తాము. బట్ మంచి సక్సెస్ ఇచ్చారండి. మన శాంభవి శారీస్ పైన మీ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.